ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 27/2/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 4/10/1968. సమజ్దార్ పిల్లలు, మీరు అసురీ మతంపై నడిచి తండ్రిని పూర్తిగా మర్చిపోయారు. భగవాను వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పుతాను అని తెలియచేస్తున్నారు. అయినప్పటికీ వారి గురించి ఫలానా పనులు చేశారు, వెన్నెను దొంగలించారు అని నిందిస్తూ ఉంటారు. కాలక్షేపానికి సంబంధించిన విషయాలను చాలా రాసివేశారు. సంగమ యుగంలోనే తండ్రి వచ్చి మీరు ఏమి మాట్లాడుతున్నారో దాని అర్థాన్ని తెలియచేస్తారు. ఓం నమ శివాయ. పిల్లలు, మీరు శాంతిలో కూర్చొని ఏమి ఆలోచిస్తున్నారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ కళ్ళతో చూస్తున్న దాన్ని చూస్తూ కూడా చూడకండి అని తండ్రి తెలియచేస్తున్నారు. తండ్రి కూడా పిల్లలను చూస్తూ ఉంటారు, అయినా కూడా చూసినట్టుగా ఉండరు. ఎందుకంటే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు. ఆత్మని మాత్రమే చూస్తారు, శరీరాలను చూడరు. ఆత్మకు తెలుసు ఇక్కడ నుంచి వెళ్ళాలి, శాంతిధామానికి, ఆ తర్వాత సుఖధామానికి వెళ్ళాలి. ఈ కళ్ళతోని చూస్తున్న ప్రతీది కూడా తమో ప్రధానమైన వస్తువులే. ఆత్మను ఈ కళ్ళతో చూడలేరు. ఈ కళ్ళతో చూస్తున్నదంతా కూడా ప్రతీది వినాశనము కావలసిందే. పాత ఇంట్లో ఉన్నప్పుడు, కొత్త ఇల్లును కట్టడం మొదలు పెడుతున్నప్పుడు మనసంతా కూడా కొత్త ఇంటి వైపే వెళ్తోంది. కొత్త ఇల్లు పూర్తవడానికి ఇంకా 5-6 నెలల సమయం పడుతుందనుకోండి. అయినా కూడా కట్టడం మొదలైన రోజు నుంచి బుద్ధి అటువైపే వెళుతోంది. ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన కలుగుతుంది. కొత్త ఇంటిని బాబా నిర్మిస్తున్నారు. ఇప్పుడు పాత ఇల్లు సమాప్తం కాబోతుంది. ఇది చాలా విశాలమైన ఆలోచన. మేము కొత్త ప్రపంచానికి వెళ్ళి కూర్చుంటామని మీరు చెప్తారు. నేను కొత్త ప్రపంచంలోకి రాను అని శివబాబా తెలియచేస్తారు. అందువల్ల మీరు ఇక్కడ కూర్చున్నా కూడా మీ యొక్క బుద్ధి కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. ఈ శరీరాన్ని చూస్తూ కూడా చూడనట్టుగా ఉండాలి. ఇది పాత ప్రపంచం అని పిల్లలకు తెలుసు. ఈ శరీరంతో సహా ఇక్కడ ఉన్నదంతా కూడా సమసిపోతుంది. తండ్రి తెలియచేస్తున్నారు, ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నాను, ఈ శరీరం కూడా సమాప్తమైపోతుంది. వీరు కూడా శాంతిధామానికి వెళ్తారు, నేను కూడా శాంతిధామానికి వెళ్తాను, అలాగే పిల్లలు కూడా శాంతిధామానికి వెళ్తారు అని తండ్రి తెలియచేస్తున్నారు. శాంతిధామాన్ని స్మృతి చేయండి, తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. ఓ పతిత పావనుడా, మమ్మల్ని పవిత్రంగా చేసి పవిత్ర ప్రపంచానికి తీసుకువెళ్ళమని మీరు కోరుతూ వచ్చారు. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. ఇక్కడ కూర్చున్నప్పటికీ బుద్ధి ద్వారా తండ్రిని, కొత్త ప్రపంచాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా ఇదే స్మృతి చేస్తూ ఉండాలి. ఇతరులకు కూడా స్మృతిని కల్పించాలి. బాబా ఇప్పుడు కొత్త ఇల్లును నిర్మిస్తున్నారు అని చెప్పాలి. ఎవరు కలిసినా కూడా వారికి ఇదే విధంగా తెలియచేయాలి. బాబా కొత్త సృష్టిని స్థాపన చేస్తున్నారు అని చెప్పాలి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా తండ్రి శ్రీమతాన్ని ఇచ్చి కొత్త సృష్టిని స్థాపన చేస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు లక్ష్మీనారాయణగా అవుతారని తండ్రి తెలియచేస్తున్నారు. పిల్లలకు తెలుసు, లక్ష్మీనారాయణులు కొత్త సృష్టి యొక్క అధిపతులు, సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు. ఈ మహిమ అంతా కూడా వారికి సంబంధించినదే. పిల్లలు కూడా ఆ విధంగా అవ్వాలి, స్మృతి చేస్తూ పవిత్రంగా ఉండాలి. అప్పుడే సతోప్రధానంగా అవుతారు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అనేవి సతోప్రధాన ఆత్మ యొక్క గుణాలు. ఇదంతా కూడా మీరు తెలుసుకుంటున్నారు కదా. ఇక్కడ కూర్చొని మీరు బాబాని చూస్తారు, కానీ శరీరాన్ని చూడరు. ఇది పరమాత్మ యొక్క రథం అని మీరు తెలుసుకున్నారు. ఆత్మలకు కూడా రథము లభించింది, కానీ ఈ రథంలో తండ్రి వచ్చి పిల్లలకు ట్యూషన్ చెప్తారు. తండ్రి చాలా సహజంగా తెలియచేస్తున్నారు. అర్థం చేసుకోవడము, ఇతరులకు తెలియచేయడము చాలా సహజమే. ఈ కళ్ళతో చూస్తున్నప్పటికీ ఆత్మకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. మీరు త్రినేత్రులు. ఈ 3వ నేత్రం ద్వారా సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల గురించి తెలుసుకున్నారు. ఈ 3వ నేత్రం తండ్రి తప్ప మరెవరు కూడా ఇవ్వలేరు. ఇక స్థూల నేత్రాలు బాహ్యమైనవి మాత్రమే. ఎంత పెద్ద సన్యాసులు కానీ పండితులు కానీ ఉన్నప్పటికీ వారికి ఈ 3వ నేత్రము లభించలేదు. ఈ 3వ నేత్రాన్ని ఇవ్వడానికి స్వయంగా జ్ఞానసూర్యుడైన తండ్రి రావాల్సి ఉంటుంది. ఇవి చాలా సహజమైన విషయాలు, అర్థం చేసుకోవచ్చు, ఇతరులకి కూడా సహజంగా తెలియచేయవచ్చు. ఇక్కడ మీరు శాంతిలో కూర్చొని అర్థం చేసుకుంటారు. ప్రదర్శన లేదా మ్యూజియంలో శాంతియుత వాతావరణం ఉండదు. అక్కడ చాలా శబ్దాలు ఉంటాయి. ఇది పాఠశాల కాదు, మేళా లాంటిది. సెంటర్లో కోర్సు చేయడానికి ఎవరైనా వస్తే వారికి బాగా తెలియచేయవచ్చు. మేళాలో
అంత స్పష్టంగా తెలియచేయలేము. అందుకే ఏకాంతంలోకి వచ్చి అర్థం చేసుకోండి అని మీరు ఇతరులకు తెలియచేస్తారు. పాఠశాలలు ఎప్పుడూ కూడా పట్టణానికి బయటనే ఉంటాయి. మీరు సాక్షాత్కారంలో కూడా పాఠశాలలు దూరంగా ఉన్నట్లుగా చూశారు. ఆ పాఠశాలలకు వెళ్ళడానికి హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంటుందని మీరు సాక్షాత్కారంలో చూశారు. మొదట్లో పిల్లలకు చాలా సాక్షాత్కారాలు జరిగాయి. ఆ తర్వాత అంతిమంలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. యథా రాజా రాణి తథా ప్రజ, రాజు రాణుల బట్టి భాష కూడా మారుతూ ఉంటుంది. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలని పిల్లలు అర్థం చేసుకోవాలి. పిల్లలారా, మీకోసం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నానని తండ్రి తెలియచేస్తున్నారు. కొత్త ప్రపంచంలో పతితులు లేదా అసురీ గుణాలు ఉండవు. సర్వ గుణాలతో సంపన్నంగా ఉంటారు. ఇక్కడ అవగుణాలు ఉన్నాయి. దేవీ దేవతలు గుణవంతులు. నిర్గుణులు అంటే ఎలాంటి గుణము లేనివారు అని అర్థము. నేను నిర్గుణుడిని, నాలో గుణాలు లేవు అని పాడుతూ ఉంటారు. నిర్గుణ బాలక్ అనే సంస్థ కూడా ఉంది. వాస్తవానికి పిల్లలను కూడా నిర్గుణులు అని చెప్పలేము. వారు ఇలాంటి పేరు ఎందుకు పెట్టుకున్నారో వారికి అర్థం చేయించేవారు ఎవరు కూడా లేరు. మేము కూడా నిర్గుణ బాలకులమే అంటే మాలో గుణాలు లేవు అని మిమ్మల్ని మీరు చెప్పుకునేవారు. దేవాలయానికి వెళ్ళి దేవతల ముందు మేము పాపాత్ములము, కామ క్రోధ లోభ సహితంగా ఉన్నాము అని పాడేవారు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నిర్గుణులము అని మహిమ చేశారు. వాస్తవంగా పిల్లల్లో ఎలాంటి వికారం ఉండదు. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వారిలో వికారి స్వభావము చేరిపోతుంది. అవగుణాలు కూడా క్రమంగా చేరుతాయి. అందుకే చెడు స్వభావం ఉన్నవారు మంచి స్వభావం ఉన్నవారి ముందు తల వంచి నమస్కరిస్తారు. ఎందుకంటే వారు పవిత్రులు. తమని తాము అపవిత్రంగా భావిస్తారు. పవిత్రతకు అపవిత్రతకు మధ్య ఎంతో తేడా ఉంది. పవిత్రంగా ఉండే వారికి డబుల్ కిరీటం లభిస్తుంది. వాస్తవంగా లైట్ కిరీటం అనేది కనిపించదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. లైట్ అంటే పవిత్రత. కిరీటాన్ని చూసి వారి పవిత్రతను అర్థం చేసుకోవచ్చు. అపవిత్రులకు కూడా కిరీటం ఉంటుంది, కానీ అది కలియుగంలో లభిస్తుంది. పవిత్రత కిరీటము సత్యయుగంలో లభిస్తుంది. అపవిత్రత కిరీటము ద్వాపరయుగం నుంచి మొదలవుతుంది. మొదట పవిత్రతనే ఉంటుంది. అందుకే ఓ పతిత పావనుడా, వచ్చేయండి, మమ్మల్ని పవిత్రంగా చేయండి అని పిలుస్తూ వచ్చారు. మనము పతితులమని అర్థం చేసుకున్నట్లే కదా. అయితే పతితులు రామరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తారు? మహాత్మా గాంధీ కూడా పతిత పావన సీతారాం అని పాడేవారు. దీనినే మిస్అండర్స్టాండింగ్, అపార్థంగా చెప్పవచ్చు. ఎవరు సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఈ రావణ రాజ్యము అనాది నుంచి వస్తోంది అని భావిస్తూ ఉంటారు. తండ్రి వచ్చి ఈ అపార్థాన్ని తొలగిస్తున్నారు. ఇప్పుడు మీలో ఈ అపార్థం ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రాల నుంచి వచ్చింది. అందరూ అపార్థం చేసుకున్న మాటలే తెలియచేస్తూ ఉంటారు. సర్వవ్యాపిగా భగవంతుణ్ణి పిలుస్తారు. అదే నోటితో తాబేలు అవతారము, మత్స్యావతారము అని చెప్తారు. అదేవిధంగా రాయి రప్పల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడని అంటూ ఉంటారు. ఇది ఎంతో అపార్థం కదా. గీత యొక్క భగవంతుడు శ్రీకృష్ణుడే అని చెప్తూ ఉంటారు. ఇది కూడా అపార్థమే కదా. భక్తి అంటేనే అపార్థము. వారు చెప్తున్నదంతా కూడా తప్పే. ఒకరినే సత్యమైన వారుగా పిలుస్తారు. వారే ధర్మాత్ములుగా అందరినీ తయారు చేస్తారు. రావణుడు అందరినీ అధర్మాత్ములుగా తయారు చేశారు. ద్వాపరయుగం నుంచి మేము అవివేకులుగా మారిపోయామని మీరు అర్థం చేసుకున్నారు. ఎవరైనా పూర్తిగా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతే ఆలస్యంగా వస్తారని భావించాలి. వారు ఇప్పుడు కూడా ఆలస్యంగానే వస్తారు. తండ్రి చెప్పేదాన్ని అందరూ సమానంగా అర్థం చేసుకోలేరు. మీరు మొదటి నుంచి పాత్ర పోషించడానికి ఇక్కడికి వచ్చారు. ముందుగా మీరే పాత్రను పోషించాలి. ఆ తర్వాత ఇతర ధర్మాల్లోని ఆత్మలు వస్తాయి. ఈ విషయాలను మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసుకుంటారు. ఇది చాలా అనంతమైన చదువు. దీనిని అనంతమైన తండ్రి తప్ప మరెవరు కూడా అర్థం చేయించలేరు. తండ్రి ఎంతో యుక్తితో అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే నెంబర్ 1 పుణ్యాత్మగా పవిత్రాత్మగా ఉన్నారో వారే ఇప్పుడు పూర్తిగా అపవిత్రాత్మగా మారిపోయారు. తండ్రి దీనిని నిరూపిస్తున్నారు. నేను వీరిలో ఎందుకు ప్రవేశిస్తాను అంటే వీరే మళ్ళీ నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళాలి. మీరు కూడా మీ పురుషార్థం ప్రకారము నెంబర్ వారీగా వస్తారు. ఎవరు ఎంతటి పురుషార్థం చేస్తారో దాని అనుసారంగా ఫలితాన్ని పొందుతారు. ఇంటికి సమీపంగా వెళ్ళే కొద్దీ మీకు సంతోషము పెరుగుతుంది. స్వర్గ మహళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎవరు ఎంత పురుషార్థం చేశారో మీరే తెలుసుకుంటారు. ఇక్కడే అన్ని తెలిసిపోతుంది. ఈ చదువు భవిష్యత్తు కోసం అయినప్పటికీ అంతిమ సమయంలో అందరికీ సాక్షాత్కారాలు కలుగుతాయి. అప్పుడు పశ్చాత్తాపపడతారు. కానీ పశ్చాత్తాపం వల్ల పాస్ అవుతారా? మేము బాగా చదవలేదని పశ్చాత్తాపపడతారు. ఇది ఉన్నతోన్నతమైన చదువు. అందుకే పూర్తి శ్రద్ధను వహించాలి. వ్యర్థమైన మాటలతో ప్రయోజనము లేదు. ఈ మొత్తం జ్ఞానాన్ని మీరు ఇక్కడే కూర్చొని చదువుతున్నారు. ఈ రథం వీరిదే.
ఇక్కడ ఇద్దరు కలిసి కూర్చున్నారు. నాలో శివబాబా ప్రవేశం జరుగుతుందని వీరు కూడా అర్థం చేసుకున్నారు. శివబాబా ఈ తఖ్తు పైన కూర్చున్నారు. ఇంతకు మించి బ్రహ్మకు ఎలాంటి ఆలోచన రాదు. పైనుండి కూర్చొని పిల్లలను ఎలా చదివిస్తారు? చదివించడానికి తప్పకుండా ముఖము కావాలి కదా, లేకపోతే నోటి నుండి వచ్చే అమృతధార అంటే ఏమిటి? దీనిపైన ఒక పాట కూడా ఉంది కదా, అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగుతావు అనే పాట. మీరు అమృతాన్ని తాగితే దేవతలవుతారు, దాని కొరకు విషాన్ని వదిలిపెట్టాలి. దీనినే చదువు అని తండ్రి చెప్తున్నారు. అమృతం అనేది తాగే పదార్థమేమీ కాదు. ఈ చదువుకే అమృతమనే మహిమ ఉంది. అమృతాన్ని తాగడానికి మనుషులు ఎంతో దూరం వెళ్తారు, కానీ దాని గురించి అర్థం చేసుకోరు. తండ్రి తప్పకుండా ఎవరో ఒకరిలో ప్రవేశించి అర్థం చేయిస్తారు. ముఖము లేకుండా తండ్రి ఎలా మాట్లాడగలుగుతారు? ఈ రథము తండ్రి కొరకు ఏర్పాటు చేయబడింది. దీని గురించి తండ్రి మనకు తెలియచేస్తున్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చదివిస్తాను. ప్రతి ఆత్మకు తనకంటూ ఒక రథము లేదా తఖ్తు ఉన్నది. కాల అంటే మృత్యువు లేనిది అని అర్థము. ఈ బ్రహ్మ యొక్క శరీరము పరమాత్మ యొక్క చైతన్యమైన తఖ్త్. ఆత్మను మృత్యువు తినలేదు. భక్తి మార్గంలో ఒక తఖ్తును నిర్మించి దానికి అకాల తఖ్త్ అనే పేరు పెట్టారు. అదేవిధంగా అకాల భోగును కూడా పెడుతూ ఉంటారు. మనుషులు కూడా తమ పేరును అకాలి అని పెట్టుకుంటారు. వాస్తవానికి అకాల అనేది ఆత్మనే. ఆత్మను ఎప్పుడు కూడా మృత్యువు మింగదు. తమను తాము అకాలి అని పేరు పెట్టుకుంటారు. అకాల అనేవి ఆత్మలే. ఇది చాలా మంచి పదం, కానీ దీని అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. తండ్రి చిన్న చిన్న విషయాలపైన కూడా సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. ఓ మధురాతి మధురమైన పిల్లలారా, జాగ్రత్తగా ఉండండి. మీ బుద్ధియోగాన్ని ఎప్పుడూ కూడా స్వీట్ హోమ్ పైనే ఉండాలి. అదే మనకు మధురమైన ఇల్లు కదా. అదేవిధంగా అది మధురమైన రాజ్యము. మేము ప్రతి కల్పములో వస్తామని మీరు తెలుసుకున్నారు. బాబా దగ్గరికి ఎందుకు వస్తారు? వారసత్వాన్ని తీసుకోవడానికే వస్తారు. సత్యనారాయణ కథ విన్నారు కదా, అందులో చాలా విషయాలు లిఖించబడ్డాయి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీటిలో మునిగిన వారిని నావికుడు వచ్చి తీరానికి చేరుస్తున్నారు. ఇది భక్తి మార్గం యొక్క పాట. దీని అర్థాన్ని తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు. శాంతిధామాన్ని, సుఖధామాన్ని మీరు పూర్తిగా మర్చిపోయారు. ఎందుకంటే శాస్త్రాలలో చాలా కథలు, కల్పితాలు చేర్చారు. మీరు అసురీ మతాన్ని అనుసరించడం కారణంగా శాంతిధామాన్ని, సుఖధామాన్ని పూర్తిగా మర్చిపోయారు. భగవాను వాచ నేను రాజయోగాన్ని నేర్పుతాను అని తెలియచేస్తున్నారు. మళ్ళీ భగవంతుని గురించి వారు ఇలా చేశారు, అలా చేశారు, వెన్నెను దొంగలించారు అనే కాలక్షేపానికి సంబంధించిన విషయాలను వ్రాసేశారు. సంగమయుగంలోనే తండ్రి వచ్చి మీరు ఏమేమి మాట్లాడుతున్నారో దాని గురించి తెలియచేస్తున్నారు. 8వ గర్భం గురించి చెబుతారు. ఆ గర్భం ఎక్కడి నుంచి వచ్చింది? స్వర్గంలో క్రమంగా గర్భధారణ జరుగుతుంది, కానీ ఇక్కడ ఒకే గర్భంలో 6 నుంచి 8 మంది పిల్లలు జన్మిస్తూ ఉంటారు. పత్రికలో వార్తా కథనం ప్రకారము ఒకే కాన్పులో 4 అమ్మాయిలు 2 అబ్బాయిలు జన్మించారు. అంటే వారి జన్మ కుక్క పిల్లల్లాగా జరిగిపోయింది. తండ్రి తెలియచేస్తున్నారు, సత్యయుగంలో ఒకే అబ్బాయి, ఒకే అమ్మాయి మాత్రమే జన్మిస్తారు. అక్కడ యోగ బలం ద్వారా జన్మ జరుగుతుంది. అక్కడ రావణుడు ఉండరు. క్రిమినల్ దృష్టి ఉండనే ఉండదు. రావణుడు వచ్చిన తర్వాతనే క్రిమినల్ దృష్టి మొదలవుతుంది. పరస్పరము అన్నా చెల్లెలు అని భావించినా కూడా క్రిమినల్ దృష్టి తొలగిపోదు. కామము మహాశత్రువు. స్వర్గంలోని మా రాజ్యంలో ఇలాంటి వికారాలు లేవు అని మీరు అర్థం చేసుకున్నారు. మేము పూర్తిగా పవిత్రంగా ఉండేవారిమి అని తెలుసుకున్నారు. అక్కడ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. 150 సంవత్సరాలు జీవిస్తారు. ఈ సమయంలోనే యోగము ద్వారా సంపాదన జరుగుతోంది. అందుకే వారసత్వాన్ని పొందుతాము. మేము ఆత్మలము అని గుర్తుంచుకోవాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మనం అందరము ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఇది 5000 సంవత్సరాల చక్రము. మధ్యలో ఎవరు కూడా తిరిగి వెళ్ళలేరు. ఎవరు మోక్షాన్ని పొందలేరు. ఇది ముందే నిర్మించబడిన డ్రామా చక్రము. దీని నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళలేరు. సన్యాసులు, బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు తత్వాన్నే బ్రహ్మమని, ఈశ్వరుడని భ్రమిస్తూ ఉంటారు. అది కూడా మిస్అండర్స్టాండింగే. ఈ అపార్థం వల్ల వారు ఎప్పటికీ పుణ్యాత్ములుగా కాలేరు. బ్రహ్మనే గుర్తు చేస్తారు, అంటే బ్రహ్మతత్వాన్ని గుర్తు చేస్తారు. బ్రహ్మతత్వం అనేది ఆత్మల యొక్క ఇల్లు. ఇంటిని స్మృతి చేయడం వల్ల పాపాలు తొలగిపోవు. సతో ప్రధానంగా కాలేరు. ఇదంతా కూడా విస్తారమే. మిగతాదంతా కూడా సెకను కాలంలోనే తెలుసుకోవచ్చు. తండ్రిని స్మృతి చేయాలి. వారే స్వర్గాన్ని, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. సృష్టికర్తనే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. దానిని స్వర్గంగా పిలుస్తారు. ఇప్పుడు ఈ చక్రం యొక్క రహస్యాన్ని తెలియచేస్తున్నారు. ఈ ఆట భారతదేశంలోనే జరుగుతుంది. భారతదేశం ఈ అవినాశి ఖండము, అతిపెద్ద తీర్థస్థానము. ఎందుకంటే స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి ఇక్కడికి వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. అందుకే దీనిని అత్యున్నతమైన తీర్థస్థానంగా పిలుస్తారు. మళ్ళీ భారతదేశమే స్వర్గధామంగా అవుతుంది.
మంచిది. మధురాతి మధురమైన తిరిగి లంభించిన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము: విశ్వకే భాగ్య విధాత భవ. భాగ్యానికి ఆధారం త్యాగము. త్యాగం ద్వారానే భాగ్యం లభిస్తుంది. త్యాగం చేసే పిల్లలే భాగ్య విధాతలుగా అవుతారు. అల్పకాలికమైన పేరు మర్యాదలకు దూరంగా ఉండండి. అప్పుడే మీరు అందరికీ ప్రియంగా అవుతారు. ఇచ్చా మాత్రం అవిద్యగా, అంటే ఎటువంటి కోరికలు లేకుండా ఉండండి. ఎప్పుడూ కూడా అడిగేవారిగా కాకూడదు. పేరు గౌరవ మర్యాదలనే భిక్షపు స్వభావాన్ని పూర్తిగా వదిలిపెట్టినట్లయితే విశ్వ భాగ్య విధాతలుగా అవుతారు. ఓం నమః శివాయ.